అందరికీ నమస్తే. నేను విజయ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ విజయలక్ష్మి. ఈ వేసవిలో చలవనిచ్చే చింతపండుతో అవసరం లేని పెసరకట్టు చూసేద్దామండి. ఈ వీడియోలో నేనైతే చాలా చిన్న వీడియోసే పెడతాను, ఎక్కువ టైం తీసుకోను. చూడండి, ఎంతో టేస్టీగా ఉంటుంది, ఎంతో మంచిది కూడా హెల్త్కి. నేను ముందుగా ఒక చిన్న గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను. 125 గ్రామ్స్ అలా ఉంటుంది. వీటిని సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలన్నమాట. కొద్దిగా కలర్ మారిన తర్వాత స్టవ్ కట్టేసి చల్లారిన తర్వాత బాగా 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. తెల్లగా వస్తుంది కదా వాటర్, అదంతా పోయే వరకు నీట్గా కడుక్కొని కుక్కర్లో వాటర్ పోసేసి నీరు విజిల్ వచ్చేటప్పుడు బాగా పైకి వస్తుంది కదా, అందుకనేసి టమోటాలు నేను ఇందులోనే వేస్తున్నా. అలా అయితే కొద్దిగా రాకుండా ఉంటుందని. ఇదేమో పచ్చి టమోటా, మన ఇంట్లోదే, ఎలాగో పులుపు కావాలి కాబట్టి ఆ టమోటా కూడా వేసి కొద్దిగా పసుపు వేసి 2 విజిల్స్ లేదా 3 విజిల్స్ రానిచ్చేసి కట్టేయాలి కుక్కర్ని. ఇది ఆవిరి పోయే లోపల మనము దీంట్లోకి ఏమేమి వేసుకుంటున్నానో చూద్దాము. మీ దగ్గర ఏ కూరగాయలు ఉంటే అవి వేసుకోండి. నేనైతే 4 ములక్కాడలు, 1 వంకాయ, 4 దొండకాయలు, మన చెట్టువి ఇంట్లోవి, అవి ఇట్లా వాడుతూ ఉంటాను అన్నమాట. 1 క్యారెట్, 2 పచ్చిమిర్చి, 1 ఆనియను, కొద్ది క్యాప్సికము, కరివేపాకు, చింతపండు బదులు మామిడికాయ తురుము వేస్తున్నాను అన్నమాట నేను. ఇప్పుడు మామిడికాయ సీజన్ కదా, అది కుక్కర్ ఆవిరి పోయే లోపల తాలింపు వేసుకుంటున్నాను. ఈ తాలింపులో మనము వేసి కట్ చేసిన ముక్కలన్నీ మగ్గనిచ్చుకోవాలన్నమాట. కొద్దిగా ఉప్పు, పసుపు వేసేసి, ఇదైతే వెల్లుల్లి వేసాను, కరివేపాకు వేసాను, ఇంకా అన్నీ లైన్గా అన్నీ కట్ చేసుకున్నవన్నీ వేసేసి ఉప్పు, పసుపు వేసి మగ్గనిచ్చుకోవాలి, అంటే ఉడకనిచ్చుకోవాలి. ఇవి అడుగంటకుండా ఉప్పు, పసుపు వేసినప్పుడు కొద్దిగా నీరు వస్తుంది. ఆ నీరుతో మగ్గిపోతే సరే, లేదు అంటే కొద్దిగా వాటర్ అవసరమైతే కనుక పైన కొద్దిగా చల్లుకొని మాడిపోకుండా ఉడికించుకోవాలి. ఈ ఉడికే లోపల చూసారు కదా, కుక్కర్లో నీరు నాకు పొంగింది. మామిడికాయ తురుము రెడీ చేసుకుంటాను. ఇప్పుడు ముక్కలు ఉడికిపోయాయి, మామిడికాయ తురుము అంతా రెడీగా ఉంది. ఇప్పుడు కుక్కర్లో పప్పు మగ్గించాం కదా, అది ఎలా ఉందో చూద్దాము. ఈ పెసరపప్పు ఉడికించేటప్పుడు నీరంతా పైకి వచ్చేసి గట్టిగా అయిపోయింది. సరే, ఇవన్నీ వేసేసి ముక్కలు అన్నీ వేసి బాగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను నేను. మనకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంతగా వాటర్ వేసుకోవాలన్నమాట. ఆల్రెడీ మనము ముక్కల్లో ఉప్పు, పసుపు వేసాం కాబట్టి దీంట్లో ఈ పులుసులో, పెసరకట్టు అంటే చారే కదా, దీంట్లో ఎంత ఉప్పు కారం పడుతుందో చూసుకొని వేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా మనం వేసాము. నాకు 2 పెద్ద గ్లాసుల వాటర్ అయితే పట్టింది. కొంచెం లూజ్గానే చేసుకున్నాను. మళ్ళీ చల్లారిన తర్వాత కొంచెం గట్టి పడుతుంది, ఏదైనా అంతే కదా. సో ఇంకా ఈ మామిడికాయ తురుము మన పులుపుకు తగ్గట్టుగా, ఎక్కువ పులుపు అవసరం లేదు. పెసరకట్టుకు పులుపు చాలా తక్కువ ఉంటే బాగుంటుంది. మనము కందిపప్పు సాంబార్ చేసుకున్నట్టుగా అంత పులుపు అక్కర్లేదన్నమాట. ఇక కొత్తిమీర, ధనియాల పొడి, కొంచెం కారము, జీలకర్ర పొడి, ఇంగువ అన్నీ వేసి బాగా మరిగించి తీసుకోవాలి. కొద్దిగా ఇంగు కూడా వేసాము అంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇవి ఉడికిన తర్వాత మనం చూస్తే స్మెల్ కూడా వస్తుంది, బాగా కాగిన స్మెల్ వస్తుంది. మరిగేటప్పుడు కొద్దిగా టేస్ట్ చేసుకొని ఏది తక్కువైతే మళ్ళీ అది యాడ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకోవడమే. బాగా ఉడకాలి. ఇంకా లూజ్గా కావాలనుకున్న వాళ్ళు ఇంకొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఈ మాత్రం అయితే నేను ఈ కన్సిస్టెన్సీతో చేశాను.
మాకైతే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడు కందిపప్పే కాకుండా అప్పుడప్పుడు పెసరకట్టు కూడా చేసుకున్నారు అంటే ఈ వేసవి కాలంలో చలువ చేస్తుందన్నమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్ బాయ్.